ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం విమానాశ్రయాన్ని 6 నెలలు ముందుగానే పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరేలా బీమా కార్డులు అందించి ఆరోగ్య భద్రతను కల్పిస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. తుంగభద్ర డ్యాం గేట్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్వా మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. వార్తల వివరాలు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని నిర్దేశించిన గడువు కంటే 6 నెలలు ముందుగానే పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులను ఈరోజు ఆయన రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి పరిశీలించారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్, ఏటీసీ టవర్, రన్వే నిర్మాణాల పనుల పురోగతిపై జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల ఈ ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్షిస్తానని తెలిపారు. నిర్మాణ పనులు ఇప్పటికే 36.6% పూర్తయ్యాయని, రాష్ట్రంలో మరికొన్ని విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది. ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. మన రాష్ట్రంలో ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించాలి. 10 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున అర్బనైజేషన్, గ్రోత్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎయిర్పోర్ట్స్ తాలూకా పాత్ర చాలా పెరగబోతుంది. కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ తో రాష్ట్రం ఈస్ట్ కోస్ట్ లో ఉంది, లాజిస్టిక్స్ కి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంది. ఎయిర్పోర్ట్స్ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంచి లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని ఆయన కూడా. చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరేలా బీమా కార్డులు అందించి వారికి ఆరోగ్య భద్రతను కల్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఆదివరపుపేట గ్రామంలో చేనేత సంఘ కార్మికులు ఈరోజు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఆదివరపుపేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి లభించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీని ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్కు రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. అమెరికా వెళ్తున్న విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం లేక తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి ప్రవాస భారతీయులు మద్దతుగా నిలవాలని కేంద్ర సహాయ మంత్రి కోరారు. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమీక్షించారని, ఆయన ఆదేశాలతో సెంట్రల్ వాటర్ డిజైన్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని తుంగభద్ర ప్రాజెక్టు వద్దకు పంపడం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరిస్తూ ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల గేట్ కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ బ్లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్ కి పునర్నిర్మాణం చేయాలని ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తుంగభద్ర డ్యాం గేట్ దెబ్బతిన్న నేపథ్యంలో నదీ పరివాహక మండలాల ప్రజలను నదివైపు వెళ్లకుండా దండోర ద్వారా అప్రమత్తం చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. సంబంధిత మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ, నీటి సరఫరా విభాగాల సిబ్బంది ఈ పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని కలెక్టర్ కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్వా మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.
కృష్ణా జిల్లా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర బృందం ఈరోజు పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర పలు సమస్యలను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ మడ అడవుల పెంపకానికి సహకరించాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు తెలిపారు. అలాగే సముద్రం తీరం వెంబడి జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని వెల్లడించారు. ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. ఈరోజు తిరుపతిలో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. హర్ ఘర్ తిరంగా పేరుతో ఈ నెల 13వ తేదీ నుంచి తిరుపతి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు, ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం 113 కోట్ల రూపాయల సీజీఎఫ్ నిధులతో రాష్ట్రంలోని 160 దేవాలయాల ఆధునీకరణ పనుల దస్త్రాలపై ఆయన మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలో 50,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఇస్తున్న 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచుతూ చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపడం జరిగిందని, త్వరలోనే జీవో జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులందరూ విధిగా హాజరు కావాలని సూచించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితకు త్రిటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురంకు వెళ్తుండగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈరోజు ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో హోంమంత్రి ఎస్కాట్ వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఎస్కాట్ వాహనం వెనుక ప్రయాణిస్తున్న మంత్రి కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం విమానాశ్రయాన్ని 6 నెలల ముందుగానే పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరేలా బీమా కార్డులు అందించి ఆరోగ్య భద్రతను కల్పిస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. తుంగభద్ర డ్యాం గేట్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.